హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న ఒక మంచి కర్రీ రెసిపీ చింత చిగురు పచ్చి రొయ్యల కర్రీ. ఇది ఒక డిఫరెంట్ స్టైల్లో యూనిక్ టేస్ట్తో చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ప్రిపేర్ చేసినట్లుగా పర్ఫెక్ట్గా నేను ఎలా అయితే ప్రిపేర్ చేశానో అదే విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ కర్రీకి డెఫినెట్గా ఫిదా అయిపోతారు, అంత బాగుంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా చాలా టేస్టీగా ఉండే ఈ చింత చిగురు పచ్చి రొయ్యల కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా పచ్చి రొయ్యల్ని ఉడికించుకోవాలి. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని శుభ్రంగా క్లీన్ చేసి వాష్ చేసుకున్న పచ్చి రొయ్యల్ని తీసుకోవాలి. దానిలోకి 1/2 స్పూను సాల్టు, 1/2 టీ స్పూను పసుపు, కొద్దిగా వాటర్ని వేసుకోవాలి. పచ్చి రొయ్యల్ని ఉడికించేటప్పుడు ఆల్రెడీ వాటర్ బయటకు వస్తుంది, అందుకని కొద్దిగా వాటర్ని మాత్రమే తీసుకోవాలి. వాటర్ని వేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 8 నిమిషాలు హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. 8 నిమిషాల తర్వాత చూడండి, ఇంకొంచెం వాటర్ ఉన్నాయి, ఇవి కూడా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు కలుపుతూనే ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా ఎగిరిపోయింది కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని దానిలోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చిన్న క్లిప్ మిస్ అయిపోయింది. సన్నగా చాప్ చేసిన 3 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను కారాన్ని ఇష్టపడే వాళ్ళు ఇంకొక స్పూన్ని యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. రుచికి సరిపడేంత సాల్టు, 1 టీ స్పూను గరం మసాలాని వేసుకొని వీటన్నింటినీ 1 నిమిషం పాటు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ని రొయ్యలు ఉడికించేటప్పుడు యాడ్ చేసుకున్నాం, ఆనియన్స్లో కూడా వేసుకున్నాం కాబట్టి సాల్ట్ని చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ముందుగానే బాయిల్ చేసుకున్న పచ్చి రొయ్యల్ని వేసేసుకోవాలి. రొయ్యల్ని వేసుకొని ఈ ఉల్లిపాయ మసాలా అంతా పచ్చి రొయ్యలకి బాగా పట్టేలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలా ఒక 2 నిమిషాల పాటు కలుపుతూనే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 1 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు మీడియం హీట్లోనే కుక్ చేసుకోవాలి. రొయ్యల్ని ముందుగానే ఉడికించుకున్నాం కాబట్టి 5 నిమిషాలు పర్ఫెక్ట్గా సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూడండి, రొయ్యలు బాగా ఉడుకుతున్నాయి కదా. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని దీనిలోకి ముందుగానే ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్న చింత చిగురు పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ చింత చిగురు పేస్ట్ని ఎలా ప్రిపేర్ చేశానో నేను ముందు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ ఇంకెవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి నేను డిస్క్రిప్షన్లో లింక్ని షేర్ చేస్తాను, తప్పకుండా ఫాలో చేయండి. చింత చిగురు పేస్ట్ వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని సాల్ట్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ అడ్జస్ట్ చేసుకోవాలి అనుకుంటే సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని గ్రేవీ కూడా థిక్గా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఫైనల్గా మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయిందంటే కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే. అంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా, చాలా టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను ప్రిపేర్ చేసిన ఇదే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నేను ప్రిపేర్ చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.